హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం కోపం గురించి తెలుసుకుందాం. కోపం ఇదొక వాల్యుబుల్ ఎమోషన్ అండి. ఈ మధ్య అన్నిటికీ అందరికీ ఫాస్ట్గా వచ్చేసేది ఏంటంటే కోపం. ఎందుకంటే కొంచెం ఫుడ్ ద్వారా కూడా మన ఇది చేంజ్ అయిపోయిందండి. అయితే దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దానికి ఒక చిన్న కథ చెప్తానండి. ఒక భార్య భర్త ఉంటారు ఊర్లో. కొద్దిగా పెద్ద వయసు వాళ్ళే, మనకంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళే ఉంటారు. అయితే భార్యకి చాలా కోపం ఎక్కువ, ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటుంది. భర్త మాత్రం భార్య ఎంత కోప్పడినా సైలెంట్గా తన పనేదో తను చేసుకొని పోయి సైలెంట్గా ఉంటాడు. తను చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళి చూస్తాడు, తనకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాడు, తింటాడు, కంటి నిండా నిద్రపోతూ ఉంటాడు అనమాట. కానీ అందరి మీద కోప్పడుతున్న భార్యకు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. మెడ నొప్పని, కాళ్ళ నొప్పని, తలనొప్పని, సరిగ్గా నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. అయితే తనకు ఒకరోజు అనిపిస్తుంది, నేను ఇంత కోప్పడుతున్నా, ఇంత చేస్తున్నా, నా భర్తకి ఎలాంటి ఇబ్బంది లేదు, నేను ఎందుకు ఇంత కోప్పడి నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందరి మీద కోప్పడిపోతున్నాను, ఏంటిది, నేను ఎందుకు ఇలా కోప్పడిపోతున్నానని తను ఫీల్ అయిపోతుంది అనమాట. అయితే ఒకరోజు ఒక స్వామీజీ తన ఇంటి మీదుగా వెళ్తూ ఉంటే స్వామీజీ దగ్గరికి వెళ్ళి నమస్తే చెప్పి తనకున్న కోపం గురించి, తన ప్రాబ్లమ్స్ గురించి అన్నీ చెప్పి బాధపడుతుంది. సరే, స్వామీజీ ఇంటి లోపలికి వచ్చి, నాకు కోపం కంట్రోల్ అయ్యేలాగా ఏదైనా మందు ఇవ్వండి స్వామి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి అడుగుతుంది అనమాట. సరేనమ్మా, నేను ఇస్తాను, దీన్ని నేను ఎలా చెప్పానో అలా తూచా తప్పకుండా పాటించావంటే నీ కోపం చాలా తొందరగా తగ్గిపోతుంది, నీ భర్తలాగే నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటావు అని అంటాడనమాట. అలాగే స్వామి చేస్తాను అంటే, సరేనమ్మా, ఈ బాటిల్ తీసుకో అంటాడు. ఆ బాటిల్ ఇచ్చాక ఆ బాటిల్లో ఉన్న నీళ్ళు, నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో, ఎవరి మీద కోపం వచ్చినా ప్రతిసారి వెళ్ళి 2 చెంచాలు తాగి అలా 10 నిమిషాలు ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చోవాలి. అలా నేను చెప్పాక కూడా మళ్ళీ నువ్వు ఎవరి దగ్గర మాట్లాడినా, నువ్వు కొంచెం అరిచినా పరిణామాలు వేరేగా ఉంటాయి సుమా అని స్వామీజీ పదే చెప్పి మరీ వెళ్తాడనమాట. సరే స్వామి, నేను అలా ఏం చేయను, మీరు చెప్పినట్టుగానే చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి తనకి ఎప్పుడు కోపం వచ్చినా ఎప్పుడు ఆ 2 స్పూన్లు తాగి చాలా ప్రశాంతంగా వెళ్ళి ఒక రూమ్లో సైలెంట్గా కూర్చునేదన్నమాట. 10 నిమిషాల వరకు ఎవరితో మాట్లాడేది కాదు. అలా రాను తనకు అలవాటు అయిపోతుంది. అలా ఎవరి మీద కోపం రావాలనుకుంటే వెళ్ళడం, 2 స్పూన్లు తాగడం, వచ్చి కూర్చోవడం, సైలెంట్గా కూర్చొని తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇలా చేస్తుంటే చాలా వరకు తన కోపం తగ్గిపోయింది. మళ్ళీ 2 నెలల తర్వాత అదే నేరుగా స్వామీజీ వెళ్తుంటే తను మళ్ళీ